హాయ్ అండి. నేను మీ ప్రియాని. ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడిని ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఒక్కొక్క పచ్చడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది అని చెప్తూ ఉంటాను కదా! ఈ పచ్చడికి కూడా ఉంది. గోంగూర పచ్చడి ఈ ప్రాసెస్‌లో ఒకసారి పట్టి చూడండి. మీకు దగ్గర దగ్గర సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని ఎలా చేయాలో స్టార్టింగ్ నుండి మీకు చూపించట్లేదు. కానీ ఫుల్ వీడియోలో వివరంగా ఉంది. ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ యాడ్ చేయబడి ఉంటుంది. వివరంగా ఉంటుంది. వీలైతే ఒకసారి చూడండి. ఇలా పోపు పెట్టుకుని ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న ఈ గోంగూరని ఇలా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి గోంగూరను కూడా ఒక 2 నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్లోనే ఉడకడం వల్ల గోంగూర పచ్చడి పాడవదు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ముందు ఇలా యాడ్ చేసి కలిపేటప్పుడు ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. తర్వాత కాస్త వేగిన తర్వాత అంటే మరి క్రిస్పీగా వేయించొద్దు, ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా వేయించారు అంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఏదైనా మనం పచ్చడి కలిపేటప్పుడు ఆయిల్ని చల్లారిన తర్వాత కలుపుతాం, లేదంటే ఇలా అన్నీ యాడ్ చేసి కలిపేస్తాం. కానీ గోంగూర పచ్చడిని ఇలానే పట్టాలి. ఇలా ఒకసారి పట్టి చూడండి. దీని టేస్ట్ని మీరు అస్సలు మర్చిపోరు. ఇక్కడ ఆయిల్ వదులుతుంది కదా, నేను ఇలా ఒత్తుతూ చూపిస్తుంటే చూడండి. ఆయిల్ ముందు పీల్చుకుంటుంది, పచ్చడి కాస్త వేగిన తర్వాత ఇలా వదిలేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చడిని బాగా చల్లారనివ్వాలి. తరువాత ఒక గాజు సీసాలో లేదా ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పచ్చడిని చల్లారిన తర్వాతే ఉంచాలి. దగ్గరగా మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. దూరంగా చూస్తే కొంచెం కలర్ డార్క్గా కనిపిస్తుంది, కానీ ఇలా దగ్గరగా చూస్తే ఇలా ఉంటుంది. పచ్చడి ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీలైతే ఒకసారి ఫుల్ వీడియో చూడండి. షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ యాడ్ చేయబడి ఉంది. ఇలా పట్టారు అంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.